డివిజిబిలిటీ రూల్స్ మీద ఎవ్రీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా వచ్చింది. ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11 దెన్ ద డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హ్యాష్ ఈస్. క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా. ఈ నెంబర్ 11తో డివైడ్ అయితే హ్యాష్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ 11 అన్నారు కాబట్టి మనం 11 డివిజిబిలిటీ రూల్ గురించి మాట్లాడాలి. 11 డివిజిబిలిటీ రూల్ గుర్తుందా? ఒకసారి రివైజ్ చేద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఆడ్ పొజిషన్స్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఈవెన్ పొజిషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎదర్ 0 ఆర్ 11. ఏం అర్థం కాలే కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఆడ్ పొజిషన్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఈవెన్ పొజిషన్స్. సో ఇవి చేసి వాటి డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ చేయాలి? 0 కానీ 11 కానీ ఈక్వల్ చేసుకుంటే అప్పుడు మనకి మిస్సింగ్ డిజిట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. చేద్దామా? సో ఆడ్ పొజిషన్స్ ఫస్ట్ చేద్దాం. 9 + 5 + 3 + 2, 14 + 3 is 17, 17 + 2 is 19. నెక్స్ట్ 7 + hash + 5, 7 + 5 is 12, 12 + hash is 12 + hash తీసుకుందాం. ఓకేనా. ఈ డిఫరెన్స్ ఫస్ట్ మనం 0కి ఈక్వల్ చేద్దాం. 0 రాకపోతే అప్పుడు మనం 11కి ఈక్వల్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ 19 అలానే ఉంచేస్తున్నా. ఇక్కడ -12 అవుతుంది. మైనస్ లోపల పంపిస్తే హ్యాష్ కూడా అప్లై అవుతుంది. -hash = 0. హ్యాష్ ఇటు పంపించేయండి. ఓకేనా. 19లో నుంచి 12 తీసేయండి, 7. సో ఇప్పుడు మనకి హ్యాష్ వాల్యూ అంటే మిస్సింగ్ డిజిట్ ఏంటి? 7.